121వ నామం భయాపహ. అంటే భయాన్ని పోగొట్టున్నది కనుక భయాపహ. తర్వాతి నామం శాంభవి. శం అంటే అపరిమితమైనటువంటి సుఖమును కలుగచేయువాడు శంభుడు. శంభుని యొక్క భార్య కనుక శాంభవి. ఈమె భక్తులకు సుఖమును ప్రసాదించినది కనుక ఆమెను శాంభవి అని చెప్పబడుతుంది. తర్వాతి నామం శారదారాధ్య. అంటే శారద అంటే సరస్వతి. సరస్వతి మొదలైనటువంటి వాగ్దేవతల చేత పూజింపబడినది కనుక శారదారాధ్య. తర్వాతి నామం శర్వాణి. పరమేశ్వరుని యొక్క అష్టమూర్తుల్లో రెండవ వాడు శర్వుడు. శర్వుని యొక్క శక్తి కనుక ఆమె శర్వాణి. తర్వాతి నామం శర్మదాయిని. శర్మ అనగా సుఖము. శర్మదాయిని అంటే సుఖమును ఇచ్చేది కనుక ఆమె శర్మదాయిని. తర్వాతి నామం శాంకరి. శం సుఖం కరోతీతి శాంకరి. శంకరుని భార్య కనుక శాంకరి. సకల సుఖాలను కలుగజేసేది కాబట్టి శాంకరి అని పిలువబడుతుంది. ఆ తర్వాతి నామం శ్రీకరి. లక్ష్మీప్రదరాలు. శ్రీ అంటే శోభ, సంపద, శుభము అనే అర్థం. తన భక్తులకు సకల సంపదలు ప్రసాదిస్తుంది కాబట్టి ఆమెను శ్రీకరి అని చెప్పబడుతుంది. ఆ తర్వాతి నామం సాధ్వి. సాధ్వి అంటే పతివ్రత. ఆమె మహాపతివ్రత కనుక సాధ్వి. ఆ తర్వాత శరశ్చంద్ర నిభానన. శరదృతువునందలి చంద్రబింబముతో సమానమైనటువంటి ముఖము కలది కనుక శరశ్చంద్ర నిభానన. ఆ తర్వాత శాతోదరి. అంటే శాతము అంటే కృషించినది అని అర్థం. కృషించిన ఉదరము కలది, సన్ననైనటువంటి నడుము కలది. స్త్రీ సాముద్రిక లక్షణాలలో సన్ననైన నడుము ఒకటి కనుక ఆమె శాతోదరి. శాత ఉదరి, శాతోదరి. శాతమైనటువంటి ఉదరము కలది కనుక శాతోదరి. శాంతిమతి. శాంతి రస్యాస్థితి శాంతిమతి. శాంత స్వభావం కలది కనుక శాంతిమతి. తర్వాత నామం నిరాధార. నిరాధార అంటే ఆధారము లేనిది. అన్ని జగత్తులకు ఆమెయే ఆధారం, అంతేకాని ఆమెకు ఆధారం వేరే లేదు కనుక నిరాధార. ఆ తర్వాతి నామం నిరంజన. అంజనము అంటే కాటుక, పూత, ఆవరణ అనే అర్థం చెప్పబడుతుంది. ఏదైనా ఒక వస్తువుకు రంగు వేస్తే లేదా పూత పూస్తే ఆ వస్తువు యొక్క సహజ స్వరూపం కనిపించదు. పరమేశ్వరి అటువంటి పై పూత రంగులు లేనటువంటిది కనుక నిరవద్యం నిరంజనం కనుక ఆమె నిరంజన. ఆ తర్వాతి నామం నిర్లేప. లేపము అంటే మాయ అని అర్థం. నిర్లేప మాయ లేనిది, మాయకు లొంగనిది, మాయారహితమైనది ఆమె కనుక నిర్లేప. ఆ తర్వాతి నామం నిర్మల. అంటే నిర్మలమైనది, పరిశుద్ధమైనది, చెడు లేనటువంటిది కనుక నిర్మల. తర్వాత నిత్య. నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, జన్మ మృత్యు జరాభయాదులు లేనటువంటిది, భూత భవిష్యత్ వర్తమానాలలో జాగ్రత్త స్వప్న సుషుప్తులలోనూ కూడా నాశనము లేనటువంటిది కనుక తాను నిత్య. ఆ తర్వాతి నామం నిరాకార. నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ. సాధకులు కోరికలకు అనుగుణంగా భగవంతుడికి ఒక రూపం కల్పిస్తున్నారు, అంతేకాని పరబ్రహ్మకు రూపం లేదు. కాబట్టి అన్ని రూపాలు ఆమెవే కనుక నిరాకార. నిరాకుల. అకుల అంటే కలత. ఇది అజ్ఞానం వల్ల కలుగుతుంది. ఈ రకంగా అజ్ఞానం వల్ల కలిగే కలవరపాటు లేనిది పరమేశ్వరి కనుక నిరాకుల. ఆ తర్వాతి నామం నిర్గుణ. అంటే గుణరహితమైనది కనుక నిర్గుణ. నిష్కల. అంటే కళ అంటే అంశము, భాగము, అవయము అని అర్థం. నిష్కల అంటే అవయములు లేనిది కనుక నిష్కల. శాంత. శమము గలది శాంత. నిష్కలం, నిశ్చలం, శాంతం అని త్రిపురోపనిషత్తులో అమ్మవారి యొక్క రూపం చెప్పబడుతుందని తెలియజేస్తున్నారు కనుక ఆమె శాంత. ఆ తర్వాత నిష్కామ. కామము అంటే కోరిక. నిష్కామ కోరికలు లేనిది, కోరికలకు అతీతమైనది కనుక ఆమె నిష్కామ. తర్వాతి నామం నిరుపప్లవ. ఉపప్లవము అంటే నాశనము. నిరుపప్లవ నాశనము లేనిది, దేవి ఆద్యంతరహితమైనది, జన్మ మృత్యు జరాదులు లేనిది, వీటన్నిటికీ అతీతమైనటువంటిది కనుక ఆమె నిరుపప్లవ.
ఆ తర్వాతి నామం నిత్యముక్త. ముక్తి అంటే విడుదల అని అర్థం. సాధకుడికి ముక్తి లభించింది అంటే ఐహిక బంధాల నుండి శాశ్వతంగా విడుదల లభించిందన్నమాట. కనుక ఆమె నిత్యముక్త. ఆ తర్వాత నిర్వికార. వికారము అంటే మార్పు. నిర్వికార అంటే మార్పు లేనిది. శరీరానికి 6 రకాలైనటువంటి వికారాలు ముఖ్యమైనవి అని చెప్తున్నారు. ఏవి అంటే జన్మ, స్థితి, వృద్ధి, విపరిణామము, క్షయము, నాశనము. వీటికి భావ వికారాలు అని అంటున్నారు. అలాగే అంటే బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనే ఈ అవస్థల వల్ల శరీరం అనేటువంటిది మార్పు చెందుతుంది. శరీరం నశిస్తుంది. కానీ ఆత్మ నశించదు. ఆత్మస్వరూపిణి అయినటువంటి దేవికి ఇవి ఏవీ లేవు కాబట్టి ఆమె నిర్వికార. తరువాతి నామం నిష్ప్రపంచ. ప్రపంచము అంటే ఈ పంచభూతాల సమ్మేళనము. పరాశక్తి పంచభూతాలకు అతీతమైనది కనుక ఆమె నిష్ప్రపంచ. తర్వాతి నామం నిరాశ్రయ. అమ్మవారు అన్నిటికీ తానే ఆశ్రయం ఇస్తుంది. తనకు వేరే ఆశ్రయం లేనిది కనుక ఆమె నిరాశ్రయ. తర్వాతి నామం నిత్య శుద్ధ. శుద్ధ అంటే మాలిన్యము లేనిది, చెడు లేనిది. పరమేశ్వరి సర్వకాల సర్వావస్థలలోనూ మాలిన్యం అంటనటువంటిది కనుక ఆమె ఎప్పటికీ నిత్య శుద్ధ. నిత్య బుద్ధ అంటే బుద్ధి అంటే జ్ఞానము. పరమేశ్వరి నిత్య జ్ఞాన సత్యస్వరూపిణి, శుద్ధ జ్ఞాన స్వరూపిణి కాబట్టి ఆమె ఎప్పటికీ నిత్య బుద్ధ. తరువాత నిరవధ్య. అవధ్య అంటే దోషం. దీనికి కారణం అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానులైనటువంటి జీవులకు అనేక రకాలైనటువంటి దోషాలు సంక్రమిస్తాయి. ఇవన్నీ అజ్ఞానం వలన కలుగుతాయి. పరమేశ్వరి జ్ఞాన స్వరూపిణి. ఆమెకు అవధ్య అజ్ఞానం అనేటువంటిది లేదు, దోషం లేదు కనుక ఆమె నిరవధ్య. నిరవధ్యం నిరంజనం అని ఇందాకే చెప్పుకున్నాం. అదేవిధంగా తర్వాత నామం నిరంతర. అంతరము అంటే అవకాశము, ఛిద్రము, అవధి, హద్దు, భేదము, అంతఃకరణము అని అర్థం అని చెప్పి చెప్తున్నారు. ఇటువంటి భేదములు లేక అంతటా తానే వ్యాపించి ఉన్నది కనుక ఆమె నిరంతర. తర్వాత నామం నిష్కారణ. అన్నిటికీ కారణము ఆ పరమేశ్వరియే. ఆమె సృష్టి స్థితి లయాలో నిర్వర్తించే పరాశక్తి. సమస్త విశ్వానికి కారణం ఆమె కనుక ఆమెకు వేరొక కారణం లేదు. అందుచేతనే ఆమె నిష్కారణ అని చెప్పి పిలువబడుతుంది. తర్వాత నామం నిష్కలంక. కలంకము అంటే పాపం. పాపము లేనిది కాబట్టి ఆమె నిష్కలంక. తర్వాతి నామము నిరుపాధిహి. ఉపాధి అంటే శరీరము. సమీపమునందు తన ధర్మాన్ని కలుగ చేయునది అని అర్థం. శరీర సంబంధం వల్ల భేదభావం అనేటువంటిది ఏర్పడుతుంది. పరమేశ్వరి వీటికి అతీతురాలు. ఆమెకు ఉపాధి లేదు, శరీర సంబంధమైన అజ్ఞానం లేదు. అందుకే నిరుపాధి అని అనబడుతుంది. తరువాత నిరీశ్వర. నిహి ప్లస్ ఈశ్వర, నిరీశ్వర. ఈ జగత్తుకు వేరే ఈశ్వరుడు లేడు. ఈ 2 రూపాలు కలిగినది కనుక పరమేశ్వరి నిరీశ్వర అని అనబడుతుంది. ఆ తర్వాత నీరాగ. రాగము అంటే ఇచ్ఛ, కోరిక అని అర్థం. రాగము అంటే కావలసినటువంటి పదార్థముల యందు కోరిక. దీనివల్లనే అరిషడ్వర్గములు ఉద్భవిస్తున్నాయని చెప్పి చెప్పబడుతుంది. ఒక వస్తువు కావాలి అనుకోవడం కామము. కోరిక తీరనప్పుడు కలిగే మానసిక పరిణామమే క్రోధము. ఆ వస్తువు ఇతరులకు చెందకూడదనేటువంటి భావన లోభమని. మనం చేసే ప్రతి పనిలోనూ మనకు కావలసిన దాన్నే చూడటం మోహమని. ఆ వస్తువు నా దగ్గరే ఉన్నది, ఇతరులకు లేదు అనేటువంటి భావన మదమని. ఆ వస్తువును ఇతరులు కూడా కోరుకున్నట్లయితే వారిని సాధింప నెంచుట మాత్సర్యం అని చెప్పి చెప్పబడుతుంది. ఆ తర్వాతి నామం రాగమథని. కోరికలను నశింప చేయునది. భక్తులకు వైరాగ్యం ప్రసాదించి వారి కోరికలు నశింప చేయునది కనుక రాగమథని. తర్వాతి నామం నిర్మద. మదము దర్పము లేనిది. మదము అనేది కొన్ని రకాలుగా చెప్పబడుతుంది ఇక్కడ. శారీరక బలం వల్ల మదము, ధనము వల్ల మదము, అధికారము వలన మదము, విద్యా మదము, భాగ్య మదము ఇవేదీ లేదు కనుక ఆమె నిర్మద. ఆ తర్వాత మద నాశిని. మదమును నాశనం చేయునది కనుక మద నాశిని. తర్వాత నిశ్చింత. చింత అంటే దుఃఖము, విచారము. ఇది బంధువులు, మిత్రులు వియోగం వలన, కోర్కెలు తీరకపోవుట వలన, మోసపోవుట వలన, బాధలు కలుగుట వలన మొదలగు అన్ని విషయాల చేత ఈ చింత అనేటువంటిది కలుగుతుంది. ఇటువంటి చింతలు లేనటువంటిది కనుక నిశ్చింత. తర్వాతి నామం
నిరహంకార అంటే అహంకారం లేనిది. ఆ తర్వాత నిర్మోహ అంటే మోహము అంటే భ్రాంతి, అజ్ఞానము. మోహానికి అతీతురాలు కనుక ఆమె నిర్మోహ. ఆ తర్వాత మోహనాశిని అంటే పరమేశ్వరికి మోహం లేదు. తనను ఆశ్రయించినటువంటి వారి మోహాన్ని నాశనం చేస్తుంది. కనుక మోహనాశిని. ఆ తర్వాతి నామం నిర్మమ. మమ అంటే అనాది అనేటువంటి భావన. సర్వాంతర్యామి అయినటువంటి ఆ దేవికి స్వపర భేదాలనేటువంటివి ఉండవు, లేవు. అందుకే ఆమె నిర్మమ. ఆ తర్వాత మమతా హంత్రి. హంత్రి అంటే నాశనము చేయునది. పరమేశ్వరికి మమకారం లేదు. ఆమె తన భక్తుల యొక్క మమకారాన్ని కూడా నాశనం చేస్తుంది. కనుక ఆమె మమతా హంత్రి. తర్వాత నిష్పాప. పాపము లేనటువంటిది కనుక నిష్పాప. పాపనాశిని. పరమేశ్వరి యొక్క మంత్ర జపం చేయటం చేత, ఆమెను ధ్యానించడం చేత ఆమె భక్తుల యొక్క పాపాలను నశిస్తుంది. భక్తుల యొక్క పాపాలనేటువంటిది నశిస్తుంది. కనుక పాపనాశిని. ఆ తర్వాతి నామం నిష్క్రోధ. క్రోధము లేనిది కాబట్టి నిష్క్రోధ. క్రోధ శమని. క్రోధము లేని పరమేశ్వరి భక్తుల క్రోధాన్ని శమింపజేస్తుంది తానే. కనుక క్రోధ శమని. ఆ తర్వాత నిర్లోభ. లోభ గుణము లేనటువంటిది. ఆ తర్వాత లోభ నాశిని. లోభాన్ని నాశనం చేయునది కనుక లోభ నాశిని. నిస్సంశయ. ఎటువంటి సంశయములు లేనటువంటిది కనుక నిస్సంశయ. తర్వాత సంశయజ్ఞి. అమ్మవారిని ఉపాసించే వారి మనసులోని సంశయములన్నిటినీ ఆమె తీరుస్తుంది కనుక సంశయజ్ఞి. నిర్భవ. జన్మ మృత్యు జరాదులు లేనటువంటిది కనుక నిర్భవ. జీవికి 6 రకాలైనటువంటి వికారాలు ఉంటాయని ఇందాక చెప్పుకున్నాం. పుట్టుక, స్థితి, వృద్ధి, విపరిణామము, క్షయము, నాశనము. ఇవేవీ లేదు కనుక నిర్భవ. తర్వాత భవనాశిని. సంసారాన్ని నశింప చేసేది, భవబంధాలు లేకుండా చేసేది కనుక భవనాశిని. నిర్వికల్ప. వికల్పము అంటే శూన్యమైనటువంటి విషయము నుండి పుట్టినటువంటి జ్ఞానము. అటువంటి వికల్ప జ్ఞానము లేనిది నిర్వికల్ప అని అనబడుతుంది. నిరాబాధ. ఏ రకమైనటువంటి బాధ లేనటువంటిది. నిర్భేద. ఏ రకమైనటువంటి భేదము ఏ మాత్రము లేనిది. ఇక్కడ భేదాలు 3 రకాలుగా చెప్పబడుతున్నారు. సజాతీయ, విజాతీయత, స్వగతము అని. సజాతీయము అంటే తన తోటి జాతిలో గల భేదమని. విజాతీయము అంటే ఇతర జాతిలో గల భేదమని. స్వగతము అంటే పాదాల దగ్గర నుండి శిరస్సు వరకు అవయవాలందు భేదం. ఈ రకమైన భేదాలు ఏవీ లేనటువంటిది కనుక ఆమె నిర్భేద. భేద నాశిని. భక్తి కలిగే అన్ని రకాల భేదాలను నాశనం చేసేది కనుక భేద నాశిని. తరువాత నిర్నాశ. నాశనము లేనటువంటిది, అంతము లేనిది, ఆది మధ్యాంతములు లేనిది కనుక నిర్నాశ. తర్వాత మృత్యుమథని. ఆ పరమేశ్వరి తనను ధ్యానించు వారిని మృత్యువాత పడనీయకుండా అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. అపమృత్యు దోషాన్ని నివారిస్తుంది. మరణ ధర్మాన్ని నశింపజేసి అమృతత్వాన్ని అందించేది కనుక మృత్యుమథని. నిష్క్రియ అంటే విధించినటువంటి క్రియలు ఏవీ లేనటువంటిది నిష్క్రియ. నిష్పరిగ్రహ. పరిగ్రహము లేనటువంటిది. పరిగ్రహం అంటే పట్టుకొనుట, స్వీకారం, పుచ్చుకొనుట, ధనము, అలంకారము, కానుక, భార్య, పరిజనము, పరివారము, ఉపకరణము అని అర్థం చెప్తున్నారు. ఇవి ఏవి లేనటువంటిది కనుక నిష్పరిగ్రహ. నిస్తుల. నిస్తుల ఉపమానం లేనటువంటిది, సాటి లేనటువంటిది ఆమె కనుక నిస్తుల. నీల చికుర అంటే నీలములైనటువంటి వెంట్రుకలు కలిగినటువంటిదని. చికురములు అంటే ముంగురులు అని. తర్వాత నిరపాయ అంటే అపాయము లేనటువంటిది నిరపాయ. నిరత్యయ. అత్యయము అంటే అతిక్రమించుట అంటే లేకపోవుట, ముగియుట, నాశనము, అపాయము లేదా శిక్ష, దండము, ఇవి ఏవి కూడా లేనటువంటిది కనుక నిరత్యయ. దుర్లభ. యోగులకు కూడా సాధ్యము కానిది, అసాధ్యురాలు తాను. ఏ మాత్రము సాధ్యము కానిది కనుక దుర్లభ. దుర్లభమైనటువంటిది. దుర్గమ అంటే పొంద సత్యము కానటువంటిది. సామాన్య మానవులకు ఆ దేవి దర్శనము సాయుజ్యము దుర్గమము అంటే పొందడానికి వీలు లేనివి కనుక దుర్గమ. దుర్గ. ఇక్కడ వారణాసి నగరాన్ని బాహు అనేటువంటి రాజు పాలించాడని, ఆ రాజు పరమేశ్వరి యొక్క భక్తుడు. అతడు
ఆ దేవిని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి దేవి దుర్గా అనేటువంటి పేరుతో ఆవిర్భవిస్తుందని చెప్పి దుర్గముడు అనేటువంటి రాక్షసుడు పురుషుని వలన మరణం లేకుండా వరం కోరుతాడు. అందుచేత అమ్మవారు స్త్రీ రూపంలో అతన్ని సంహరించింది. ఆ రూపమే దుర్గా. దేవి నవరాత్రులందు కుమారి పూజ చేసేటప్పుడు 9 సంవత్సరాల వయసు గల బాలికకి దుర్గా అని పేరు. తర్వాతి నామం దుఃఖహంత్రి అంటే దుఃఖములను హరించి వేయునది అని అర్థం. తర్వాత సుఖప్రద సుఖములను ప్రసాదించేది అని. దుష్ట దూర దుష్టులను దుర్మార్గులను దోషపూరితులైనటువంటి వారిని వీటన్నిటినీ దూరముగా ఉంచునది కనుక దుష్ట దూర. దురాచార శమని దురాచారాలు అంటే శాస్త్ర విరుద్ధమైనటువంటి ఆచారాలు అటువంటి దురాచారాలను శమింపచేసేది కనుక దురాచార శమని. దోషవర్జిత రాగద్వేషాలు లేనటువంటిది, ఎటువంటి దోషము లేనటువంటిది దోషవర్జిత. సర్వజ్ఞ సర్వము తెలియనది, అన్నిటినీ ఎరిగినటువంటిది కనుక సర్వజ్ఞ. సాంద్ర కరుణ అంటే ఘనమైనటువంటి దయ కలది, దయాస్వరూపిణి కరుణ సముద్రురాలు కనుక సాంద్ర కరుణ. సమానాధిక వర్జిత దేవితో సమానమైనటువంటి వారు కానీ ఆమె కన్నా అధికులు కానీ లేరు. సమానాధిక వర్జిత. సర్వశక్తిమయి సర్వశక్తులు కలిగి ఉన్నటువంటిది, సృష్టి స్థితి లయాలను చేయు శక్తి గల పరమేశ్వరి. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతుల స్వరూపమైనటువంటి దేవి కనుక సర్వశక్తిమయి. తర్వాతి నామం సర్వమంగళ అన్ని రకాలైనటువంటి సర్వులకు సర్వ శుభాలను చేకూర్చేది కాబట్టి ఆమె సర్వమంగళ అని చెప్పి చెప్పబడుతుంది.